మరి మనకు దేవుడి ఆశీర్వాదం లేదే మనకు ఏదే జరగదు అనేది మనకు తెలుసు. మరి నాకు ఈ రోజు రావాలని నిన్నగాక మొన్న ఫోన్ చేసి అక్క రండి మీరు ఆ రోజు రాలేకపోయారు అనగానే నాకు ఈ రోజు ఏ ప్రోగ్రామ్స్ లేకపోవడం నేను వస్తానన్నా తప్పకుండా అని చెప్పి ఆకస్మికంగా అనుకోకుండా ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసుకొని నేను మీ ముందుకు రావడం మీ అందరితో కూడా మరి ఇక్కడ దైవ దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ గుడి చరిత్ర విన్న తర్వాత కూడా నిజంగా ఒకలాంటి మరి అంటే మన దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం అనేది మనకు తెలుస్తా ఉంది. మరి ఇక్కడ రాముడి పాదాలు ఇక్కడ ఆయన పాదాలతో వచ్చి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠింపజేసి ఇక్కడ గుండాన్ని కూడా ఏర్పాటు చేసి మరి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ కల్పించి ఆయన వెళ్ళడము, ఆ తర్వాత కాలక్రమేణా ఈ టెంపుల్ అభివృద్ధి చెందడము, ప్రసిద్ధిగాంచడము, మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఆలయానికి భక్తులు రావడము, మరి దీన్ని మనం ఇంకా ఎక్కువగా, ఎందుకంటే మనకు ఎవరు భక్తి ఏ దేవుడి మీద ఉన్నదో ఆ దేవుడి దగ్గరికి జనం పెరిగిపోతా ఉంటారు. ఏదైతే మీరు గిరి ప్రదక్షిణ 5 గుర్తు చేసి ఈరోజు 5,000 మంది వరకు వచ్చారు అని అంటే అది స్ప్రెడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా, పలానా దేవుడి దగ్గరికి పోతే మంచి జరుగుతుంది అని. ఇప్పుడు మేము కూడా శ్రీధర్రావు గారు సాయిబాబా గుడి కట్టారు, మైసమ్మ గుడి కట్టారు. మైసమ్మ గుడికి మాకు హైదరాబాద్ నుంచి వస్తారు, అక్కడికి వస్తే కొడుకులు పుడతారు మొక్కితే వీసా స్టాంపింగ్ అవుతుందని హైదరాబాద్ నుంచి వచ్చి మా అమ్మవారిని మొక్కి వాళ్ళు చాలా వెండి వస్తువులు ఈరోజు అక్కడ మొక్కుకొని మాకు అమ్మవారికి సమర్పించిపోతా ఉంటారు. మనకు తెలుసు అట్లా పవిత్రంగా ఎక్కడైతే మనకు భక్తి అనేది ఉంటుందో అక్కడ భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటది. ఆ భక్తుల సంఖ్య పెరిగినప్పుడు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. కాబట్టి స్థానిక శాసనసభ్యులుగా సోదరులు మరి రామ్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా కోరిన ఈ కోరిక ఏదైతే ఉందో అది మీరు కోరాల్సిన కోరికే, దాన్ని చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంగా మా మీద ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వం ఒక యాదగిరి గుట్ట కట్టింది తప్పితే ఇంకా ఎక్కడ ఏ గుడి మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అనేది మనందరికీ కూడా తెలుసు. ఎలక్షన్ల ముందు మాత్రం కోట్లాది రూపాయలు ఇష్టానుసారంగా జీవోలు ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. మరి దాని వల్ల మరి ప్రజలకు ఇబ్బంది తప్పితే దాంట్లో ఎస్టిమేషన్లు లేవు, ప్రపోజల్స్ లేవు, ఏమీ లేవు. ఇష్టానుసారంగా వాళ్ళు జీవోలు ఇచ్చి వెళ్ళిపోవడంతో మన ప్రభుత్వం వచ్చినాక వాటన్నిటిని కూడా, ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు కూడా జీవోలు ఇచ్చిండ్రు, అవన్నీ కూడా మనం శాంక్షన్ చేసి మనకు 10 కోట్లు ఒక్కొక్కరు మీ యొక్క నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోండి అని మన ముఖ్యమంత్రి గారు SDF ని మళ్ళా మనకే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎండోమెంట్ మినిస్టర్ గా నేను కూడా ప్రతి గుడి మీద కూడా ఎవరు ఏ గుడిని తీసుకొచ్చినా కూడా ఆ గుడిని అభివృద్ధి చేయాలి, ఏదో ఒక రకంగా మరి దాన్ని మనం ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నాం. అదే విధంగా యాదగిరి గుట్ట మీద గుడి కట్టారు కానీ కనీస వసతులు అంటే తాగడానికి నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవు, ఒక భక్తుడు దర్శనం చేసుకుని కూర్చోడానికి ఒక స్థలం లేదు, దర్శనం చేసుకుని కావడానికి వెళ్లే దారి కూడా సరిగా లేదు. ఎండలో తల మీద ఎండ కొడతా ఉంటే కింద కాళ్ళు కాలుతా ఉంటే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళకి వెళ్లే దారి దర్శనానికి కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఉండే. ఈ రోజు ఒకసారి యాదగిరి గుట్ట అప్పటిదానికి ఇప్పటిదానికి వెళ్లి చూస్తే మేము ఎన్ని మార్పులు చేశామో ఈ రోజు అర్థమవుతా ఉంది. గుడి ఉంటే సరిపోదు, గుడికి వచ్చే భక్తులకు సౌకర్యాలు ఉన్నప్పుడే మనకు మరి వాళ్ళు ప్రశాంతంగా రాగలుగుతారు, ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకొని మనశ్శాంతిగా వాళ్ళ ఇళ్లకి వెళ్ళగలుగుతారు, వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటారు. దానివల్ల మనకు నష్టం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్పంచులు అనేవాళ్ళు మన వాళ్ళు ఉన్నప్పుడే మన ఎమ్మెల్యే గారికి గాని మీకు గాని అండాదండ అనేది ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో మనం తప్పకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రేవంత్ అన్న ప్రభుత్వం ఏ విధంగా కష్టపడతా ఉంది, మరి దానికి తోడు ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతా ఉన్నారు, ఇవన్నీ కూడా వివరించి మనం ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్లలో
పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని మన రేవంత్ అన్నకు కానుకగా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ఎంతో అభిమానంతో అది చిన్న చిన్న గుళ్ళ గురించి కూడా అడిగారు. అన్న మీరు ఏమి కావాలన్నా ఇవ్వండి, దశల వారీగా నేను 100% మీరు అడిగిన వాటిని ఇవ్వడానికి నేను ఎక్కడా కూడా వెనకడుగు వేయడం లేదు. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మరి నిర్లక్ష్యంగా ఉండొద్దండి. ఇప్పుడు మనకు ఇది పీక్ స్టేజ్. ఈ సమయంలో మనం అలర్ట్ గా ఉంటేనే మనం లోకల్ బాడీ ఎన్నికలు గెలుచుకోగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ప్రజల్లో ఉండి ప్రతి ఇంటికి వెళ్లి మన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించి ప్రజల ఓట్లు మనం తీసుకొని మనం ప్రజాప్రతినిధులందరినీ కూడా గెలిపించుకోవాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటూ, మరి రామ్మోహన్ అన్న గారి నాయకత్వంలో మీరందరూ కూడా మరి మెజారిటీ సభ్యులను గెలిపించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నన్ను ఆహ్వానించిన మరి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కార్యక్రమాన్ని కూడా మనం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దాదాపు 18 కోట్ల మొక్కలు ఈసారి నాటాలన్నది మా యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగా లాస్ట్ టైం 95% మేము వన మహోత్సవంలో పూర్తి చేయగలిగినాం మా టార్గెట్ ను. ఈసారి 100కు 100% కూడా పూర్తి చేయాలన్నదే మా యొక్క ఆలోచన. ఇక రామ్మోహన్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్పారు. ఎందుకంటే ప్రజల్లో ఉండే నాయకుడిని ప్రజలు ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోరు. ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటువంటి నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటారు. అటువంటి నాయకుడే మరి రామ్మోహన్ రెడ్డి అన్న. ఆయన మరి ముఖ్యంగా మీకు 12 గంటల రాత్రి కూడా ఫోన్ ఎత్తడం అంటే ఆ టైంలో మనకు హాస్పిటల్ అవసరం రావచ్చు, పోలీస్ కేసులు అవసరం రావచ్చు. అటువంటి సమయంలో తప్పనిసరిగా ఫోన్ ఎత్తిన వాడే అసలైన నాయకుడు. మరి ఆ టైంలో ఆయన ఎత్తుతున్నాడు అని అంటే మీకు ఒక మంచి నాయకుడు దొరికాడు. అటువంటి నాయకుడిని మీరు మళ్ళీ మళ్ళీ గెలిపించుకొని, మరి అదే కాకుండా అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆయన పట్టుకొని పేపర్లు పట్టుకొని ప్రతి మంత్రి దగ్గరికి తిరుగుతూనే ఉంటాడు. ఏ మంత్రి దగ్గర నుంచి ఏ ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టకుండా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి లక్ష్యంతో. ఇకపోతే నామినేటెడ్ పోస్టులు దాదాపు అన్ని వేసినట్టున్నాడు. మా దగ్గర ఇంతవరకు ఏనే వేయలేదు. మా దగ్గర నా వాళ్ళనే అంటే నా వాళ్ళనే అనే అవే సరిపోతా ఉన్నాయి. మరి ఇక్కడ వచ్చే వరకు అన్న మంచిగా వేసేసుకున్నాడు, అందరిని పైన కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా కొన్ని టెంపుల్ కమిటీలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. తప్పకుండా టెంపుల్ కమిటీలు కూడా 100% మరి మీరు ఇచ్చిన పేర్లను త్వరలోనే నేను ఇస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. ఇంకా గుట్ట మీద స్థలాన్ని మనం ఇష్టానుసారంగా కట్టుకున్నప్పుడు అది కంజెస్టెడ్ గా అవుతే దీని అందం పోతుంది. అలా కాకుండా ఉండాలి అని మనం అనుకోవాలి. ఎందుకంటే పైకి వచ్చినప్పుడు కొంచెం స్పేస్ అనేది ఉండాలి. స్పేస్ ఉంటే ఇట్లా చల్లటి గాలి వస్తుంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సాయంత్రం పూట మనం కాసేపు కూర్చోడానికి కూడా ఉంటుంది. కాబట్టి కన్స్ట్రక్షన్స్ ఏవి పైన కట్టాలి, ఏవి కింద కట్టాలి అనేది ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం కడితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. అన్నింటినీ ఇక్కడే కట్టేస్తే మొత్తం ఈ స్థలం అంతా ఆక్యుపై చేస్తే పైకి వచ్చిన తర్వాత అంతా గజిబిజిగా ఉంటుంది. కాబట్టి ఈ గుడి యొక్క అందం పోతుంది, వచ్చిన భక్తులకు కూడా కొంత ఇరకాటకంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి దాన్ని నేను స్థపతి గారిని వాళ్ళందరినీ పంపించి స్థానిక అధికారులతో మళ్ళీ ఒకసారి సర్వే చేపించి మీరేవైతే అడిగారో అన్నిటినీ కూడా 100% దశల వారీగా, ఒక్కసారి కాకపోయినా దశల వారీగా పూర్తి చేపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే వాళ్ళకు పరిసర ప్రాంతాలన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఉన్నప్పుడే వాళ్ళు దేవుడి మీద మనసు పెట్టగలుగుతారు. కాబట్టి నేనైతే నా శక్తి మేరకు ఒక ఎండోమెంట్ మినిస్టర్ గా మొన్న దాదాపు 70 కోట్ల రూపాయలు నేను అన్ని గుళ్లకు కూడా ఇట్లా అన్నవాళ్ళు ఇచ్చిన ఉన్నాయి అన్నిటినీ కూడా CGF కింద నేను మంజూరీ చేయడం జరిగింది. కొన్ని చోట్ల రూపాయి కూడా తీసుకోకుండా ఇప్పుడు మీవన్నీ కూడా ఫ్రీగానే ఇచ్చినట్టున్నా. ఒక రూపాయి కూడా 10 లక్షలు అట్లా ఉన్న వాటికి ఒక ఎగ్జామ్షన్ ఇచ్చా, ఒక రూపాయి కూడా నేను తీసుకోలేదు. ఆ మార్జిన్ మనీ మీరు కాంట్రిబ్యూషన్ కట్టాల్సి వస్తుంది 20%. అది లేకుండానే నేను మంజూరు ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఎందుకు అనంటే చిన్న చిన్న తాండాలలో మరి గ్రామ పంచాయతీలలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఆ డబ్బులు కలెక్ట్ చేయడానికి వాళ్ళకు మరి వీలు ఉండదు. అదే విధంగా ఆ గుడి అట్లాగే ఆగిపోతుంది. కాబట్టి ఏదో 2000 అంటే కొంచెం అమౌంట్ కోసం మనం చూసుకుంటే ఆ గుడి డెవలప్మెంట్ ఆగిపోతుంది. కాబట్టి అలా ఆగకూడదని చెప్పి నేను చాలా వరకు కూడా ఎక్కడ మనం శాంక్షన్ చేస్తా ఉన్నాం, ఆ ఏరియాలో ఉండే ప్రజలు ఎటువంటి వాళ్ళు,
వాళ్ళు ఇవ్వగలుగుతారా లేదా అనేది ఆలోచించి చాలా వరకు కూడా నేను ఎగ్జామ్షన్ తోటే నేను మంజూరీ చేయడం జరిగింది. మరి మీ దగ్గర కూడా ఈరోజు ₹1 కోటి పైన ఈ నియోజకవర్గంలో నేను ఇవ్వడం కూడా జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే మరి స్థపతి గత ప్రభుత్వం ఉన్నప్పుడు